ఆరో బూత్లో చీకటిగా ఉంది. విండోస్ తీస్తే బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాళ్ళు లైట్ కావాలని అడుగుతున్నారు. మనం చెప్పాము కానీ కనపడుతుందని విండోస్ తీసారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అరేంజ్మెంట్స్ పూర్తిగా విఫలమైనట్టు మేడం, ఎట్లా అనుకోవచ్చు? అన్ని రూమ్స్లో బందా, ఒక్క రూమ్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది. కొంతమంది కాంగ్రెస్ నేతలు ప్రచారం టీ షర్ట్లు వేసుకొని ప్రచారం చేయడం కావచ్చు, ఓటర్లను ప్రలోభాలు పెట్టడం కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు? ఆ టీ షర్ట్లు వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళని ఏం అంటలేదు. మనాళ్ళు వాళ్ళు వేసుకున్నారని మనాళ్ళు ఏదో చిన్నది పెడితే గొడవ చేస్తున్నారు, తీసేయమని. ఓవరాల్గా ఓటర్లకు సంబంధించి మీరు ఏం చెప్తారు? దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. దయచేసి ఓటు వేయండి. రైట్, శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి తాజా పరిస్థితి అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రదీప్ సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. ఓటింగ్ సరళి మందకొండిగానే సాగుతూ ఉంది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఈసారి పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 50% పోలింగు దాటనటువంటి పరిస్థితి. ఒక జూబ్లీహిల్స్లో 2014లోనే 50% వరకు పోలింగ్ నమోదైంది. మొత్తం 4,01,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉప ఎన్నిక కావడంతో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ప్రచారం నిర్వహించారు. 58 మంది అభ్యర్థులు ఉండగా ప్రధాన పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి దీపక్ రెడ్డి, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి 2014 నుంచి జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేదా ఈ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్కు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ఇవన్నిటికి సంబంధించి ప్రధానంగా పోటీ జరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ స్థాయిలో జరిగినటువంటి అభివృద్ధి కూడా ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు ఏ ముఖ్యమంత్రి ఉప ఎన్నికల్లో ఆ స్థాయిలో పనిచేయనట్టు విధంగా దాదాపు 10 రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి కొంత ప్రలోభాలు జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఏదైతే ప్రచారం ముగిసిన తర్వాత నుంచి స్థానికేతరులు ఇక్కడ ఉండాల్సినటువంటి అవకాశాలు ఉండవు. కానీ అయినప్పటికీ అక్కడ స్థానికేతరులు ఉండి ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నటువంటి చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఏ రకంగా పోలింగ్ జరగనుంది, ఓటర్లు ఏ రకమైనటువంటి తీర్పునివ్వన్నారనేది కొద్దిగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా చూడొచ్చు. చాలా వరకు కొంత ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు మనం చూస్తా ఉన్నాం, బోరబండలో ఏదైతే యువకులు టీషర్ట్స్ ధరించి ప్రచారం నిర్వహిస్తున్నారు, అటువంటి ప్రచారాలకు అవకాశాలు ఉండదు. కానీ ఈరోజు ఆ రకమైనటువంటి ఏదైతే ప్రచారాలు కావచ్చు లేదా స్థానికేతరుల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే ప్రచారం కావచ్చు, దానికి సంబంధించి ఏదైతే పోలింగ్ బూత్ కి కిలోమీటర్ దూరంలో ప్రచారం చేసుకోవచ్చు, కానీ కిలోమీటర్ లోపు కూడా ఖచ్చితంగా ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఆ ఎన్నికల కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఉల్లంఘించడం, టీ షర్ట్లు ధరించాలా, ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం, ఏంటి అసలు అక్కడ అధికారులు ఎందుకు దానిపైన రియాక్షన్ తీసుకోవట్లేదు? ఈసీ అధికారులు కొంత చూసి చూడనట్టుగా పోతున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్థానికేతరులు ఏదైతే నియోజకవర్గ పరిధిలో ఉండకుండా ఉండాల్సిన పరిస్థితులు లేవు. మకాం వేసి ఓటర్లకు సంబంధించి ఆయా బూత్ల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకులు అక్కడే మకాం వేసి వారి అనుచరులు మకాం వేసి ఏదైతే ప్రలోభాలకు గురి చేస్తున్నారని స్పష్టంగా వీడియోలో స్పష్టమవుతుంది. రెండోది టీషర్ట్స్ ధరించి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారని ఈసీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నట్టు నేపథ్యంలో ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఏదైతే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఓటర్లు ఏ రకమైనటువంటి తీర్పిస్తారన్నటువంటి ఆసక్తి కూడా రేపుతా ఉంది. మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శ్రీనగర్లో ఉన్నాం. శ్రీనగర్లో పోలింగ్ కేంద్రానికి వద్ద మెల్లమెల్లగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేకైతే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. 4,01,000 మంది
ఓటర్లు ఉన్నారు. గతంలో ఎప్పుడు 50% పోలింగు నమోదు కాలేదు. ఈసారి పెరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపు 2 లక్షల పైచిలక ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలింగ్ అయితే సజావుగా అయితే సాగుతోంది. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఎటువంటి ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలు 226 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అటువంటి కేంద్రాల్లో కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి. 2000 పైచిలకు మంది ఏదైతే ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నారు. ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారు ఉన్నారు. ఏ రకంగా ఓటింగ్ జరుగుతూ ఉంది, మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో సంబంధించి గత 10 ఏళ్లు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ ఎక్కువగా పోలింగ్ నమోదు కాలేదు. జరుగుతున్నటువంటి అభివృద్ధి గతంలో ఏ రకంగా ఉందో ఓటింగ్ సర్వీస్ సంబంధించి? యాక్చువల్గా మార్నింగ్ 7 నుండి చూస్తే 7కి అయితే ఎగ్జాక్ట్గా ఎవరు లేరు. బట్ వీ హ్యావ్ కమ్ హియర్. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే చాలామంది ఎర్లీ మార్నింగే 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి రెడీగా ఉన్నారు ఓటేయడానికి. కానీ యూత్ అయితే కనపడలేదు. ఏంటంటే ఇప్పుడు చాలా వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది యూత్. అందుకే మై అప్పీల్ టు ఆల్ ద యూత్ ఈస్ ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ఈ ఒక్కరోజు మీరు ఎన్నో సినిమాల కోసం వెయిట్ చేస్తారు, షాపింగ్ కాంప్లెక్స్లో వెయిట్ చేస్తారు కదా, ఈ ఒక్కరోజు వచ్చేయండి, తొందరగా ఓటు వేయండి. ఎందుకంటే సేయింగ్ ఈజ్ ఓన్లీ సేయింగ్, నోయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్. మనకు సమాజం అలా ఉంది, ఇలా ఉంది అని సోషల్ మీడియాలో రోజు చెప్పడం వేరు, విషయం తెలుసుకోవడం వేరు. కానీ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు చేయాల్సిన పని చేయకుండా మిగతా 5 సంవత్సరాలు అర్చుకోవడంలో అర్థం లేదు. ఐ అప్పీల్ టు ఆల్ ద యూత్, ప్లీజ్ కమ్ అండ్ ఓట్. అండ్ ఐ హ్యావ్ ఓటెడ్ టుడే అండ్ ఈవెన్ ఐ బ్రాట్ మై డాటర్ టు ఓట్. అండ్ ఫస్ట్ టైం షీఈ్ ఎగ్జైటెడ్. అండ్ ఈరోజు అన్ని పనులు మానుకొని వచ్చి తను కూడా ఓటేసింది. మీరు కూడా రండి, ఓట్. I request all the youth to come forward and select a good government. మీరే చెప్పాల్సుకున్నారు, ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకున్నారు. So I'm really excited to vote today, and I'm really happy to be at the polling booth. But I feel that the number of youth are very less. Like I didn't see anybody coming here to cast their vote. So it's our fundamental right, and I request use this opportunity to elect your leader. మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం, యూత్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొద్దిగా ఆసక్తి చూపలేదు, కేవలం సోషల్ మీడియాకే పరిమితం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిణామాలను బట్టి అనేక ప్రలోభాలు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ చేస్తున్నప్పటికీ వాటిని అన్నిటిని పక్కన పెట్టి ఓటర్లు ఏ రకమైనటువంటి తీర్పిస్తారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలో కొంత అధికార పార్టీకి సంబంధించి కొంత భయాందోళనకు గురయ్యే ఈ రకమైనటువంటి కార్యక్రమాల ప్రలోభాలకు తెరలేపుతున్నారన్నటువంటి చర్చ ఉంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు, ఔటర్స్ ను పంపడం లేదన్నటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసీ మాత్రం సైలెంట్ గా ఉందన్నటువంటి ఆరోపణలు వినిపిస్తాయి.